హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజ్ఞాన సమాచారం ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు. ఇక వినండి. తెలంగాణలో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు. ప్రాణహిత గోదావరి లోయలో గుర్తింపు. అన్నారం వద్ద 1980లోనే అవశేషాల సేకరణ. అప్పటి నుంచి సాగిన పరిశోధనలు, తాజాగా ఆ డైనోసార్ వయస్సు నిర్ధారణ, రాక్షస బల్లికి మలేరియాపత్ కుట్టి అని నామకరణ, మంచు యుగం, రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది. అంటే 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే ట్రయాసిక్ యుగంలోని తొలి భాగం జురాసిక్ యుగం, అది 20 నుంచి 25 కోట్ల సంవత్సరాల క్రితం. దానిలోనూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి. 1980లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాస్త్రవేత్తలు ఓ రాక్షస బల్లి, దాన్నే డైనోసార్ అంటాం, దాని అవశేషాలను గుర్తించారు. అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి. ఈ పరిశోధనల్లో ఆ రాక్షస బల్లి వయసు 22.9 నుంచి 23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారణ అయింది. ఆ అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరా సారియా వర్గానికి చెందిన అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మాంసాహార డైనోసార్. దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి రాక్షస బల్లిని కనుక్కోవటం ఇదే మొదటిసారి. ఈ డైనోసార్కు శాస్త్రవేత్తలు మలేరియాప్టర్ కుట్టి అని పేరు పెట్టారు. ప్రాణహిత గోదావరి లోయల్లోని మలేరీ ఘాట్ల వద్ద ఈ డైనోసార్ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును తొలిసారి దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి కాబట్టి ఆ రెంటిని కలిపి ఆ పేరును దీనికి మలేరీ రాపత్ కుట్టి అని నామకరణం చేశారు. రాతి యుగానికి ముందు మంచు యుగం, అంతకు ముందు ఉష్ణయుగం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ట్రయాసిక్ యుగంలోనూ వేడి ఎక్కువగా ఉండేదని చెబుతారు. అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు ఎలా అభివృద్ధి చెందాయనే పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి. తెలంగాణలో లభించిన డైనోసార్ అవశేషాలతో ఈ పరిశోధనల్లో మరింత వేగం పుంజుకోనున్నట్లు తెలుస్తుంది అంటూ ఈ విజ్ఞాన సమాచారం ఆంధ్రజ్యోతి సౌజన్యంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు అనే విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.